వీడియో కూడా తీస్తున్నా. అనుకోవచ్చు పక్కన అనుకోవచ్చు సార్. ఇడుదోడు పైన మటన్ షాప్ వస్తుంది. మటన్ షాప్. ఈరోజు విద్యానగర్ సెంటర్లో మహావీర్ హాస్పిటల్ పక్కన రేష్మా చికెన్ సెంటర్ ఎదురుగా ఇవాళ శివసాయి చిరుధాన్యాల హోటల్ ప్రారంభించడం జరిగింది. మారపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంచి హోటల్ విద్యానగర్ వాసులకు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మనం రోజు హోటల్ చూస్తూనే ఉన్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, ఇడ్లీ సాంబార్ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినే అనారోగ్యాల పాలవుతున్నాం. కానీ చిరుధాన్యాలు అనేది ఇప్పుడు మన జీవితంలో మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ ఇండియానే ఇది ఒక డయాబెటీస్ సెంటర్, ప్రపంచంలోనే భారతదేశమే ఒక షుగర్ వ్యాధి ఫ్యాక్టరీ. కాబట్టి దీని నుంచి తప్పుకోవాలి. ఈవెన్ ప్రపంచంలో ఇప్పుడు షుగర్ తర్వాత కూడా క్యాన్సర్ కూడా చాలా ర్యాంపెంట్ స్పీడ్గా పెరుగుతున్నాయి. ఇవన్నిటికీ కూడా షుగర్కైనా బీపీకైనా క్యాన్సర్కైనా ఏ జబ్బులైనా కూడా డైట్ మీదనే ఆధారపడింది. కాబట్టి ఎందుకంటే ఈ చిరుధాన్యాలలో ముఖ్యంగా ఇప్పుడు సజ్జలు, జొన్నలు, రాగులు, అవిసెలు, సామెలు, ఇవాళ ఓట్స్ కానీ ఇవన్నీ రకాలతోటి ఇవన్నీ కూడా ఎందుకంటే మెజారిటీ వీళ్ళ దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఇవాళ యంగెస్ట్ చాలామందికి కూడా కొలోనిక్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా ప్రపంచంలో ఎక్కువైపోతుంది ఈ ఫుడ్ ఫైబర్ లేకనే. కాబట్టి ఇలాంటి ఫైబర్ అనేది ఇలా ఫైబర్ ఉంటే ఈ ఫైబర్ ఉన్న చిరుధాన్యంలో షుగర్ కానీ మిగతా రోగాలు కానీ బీపీ కానీ క్యాన్సర్ పెద్ద జబ్బులకు కానీ కంట్రోల్ ఉంటుంది. చాలా ఆరోగ్యవంతంగా ఉండేందుకు చిరుధాన్యాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తున్నది ఏమంటే కార్బోహైడ్రేట్ మర్చిపోండి, అంటే రైస్ అనేది తగ్గించండి. రానున్న రోజుల్లో ఈ దేశంలో రైస్కి ఇంపార్టెన్స్ ఉండదు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తింటున్నాం అంటే మన బాడీలో షుగర్ పెరుగుతుంది. ఈవెన్ టీ కాఫీ కూడా ఇవాళ యంగ్స్టర్స్ ఇవాళ 15-16 ఏళ్ళ పిల్లలు ఏమి లేని వాళ్ళు కూడా ఇవాళ ఎందుకంటే షుగర్ లేకుండానే కాఫీ టీ తీసుకుంటారు. ఎందుకంటే షుగర్ కూడా కార్సినోజెనిక్, అంటే అది కూడా దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఫుడ్ కానీ ఇవన్నిటి కూడా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేసేసి ఇవాళ ప్రతిరోజు రానున్న రోజుల్లో 2030కి 50 వరకు ఖచ్చితంగా నేను చెప్పగలను ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం ఓన్లీ క్యాన్సరోజెనిక్ దానికి సంబంధించిన వాటి మధ్యనే బతుకుతున్నాం. ఇలా ప్లాస్టిక్ అనేది కార్సినోజెనిక్. దాన్ని మనం ఇవాళ హోటల్ నుంచి టిఫిన్ తెచ్చినా ఒక ప్లాస్టికే ఉంటుంది. తర్వాత పెళ్ళికి పోతున్నా కూడా ఇఫ్తార్లో కూడా ప్లాస్టికే ఉంటుంది. మనం ఇంటికి పోతే కూడా ప్లాస్టిక్ వాటర్నే తాగుతుంది. ఇవన్నిటి కూడా ఇంటికి పోయిన తర్వాత ఓవెన్లో పెడుతున్నాం. ఆ ఓవెన్లో పెట్టినవి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవన్నిటి కూడా మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం వీటన్నిటి ప్లాస్టిక్ అనేది అవాయిడ్